జై జై మాతా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, రామ్ మాతరం. ఇక్కడ చూస్తున్న యువతని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క జవాన్గా మారుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు ఒక జవాన్గా మారుతూ ఈరోజు దేశ రక్షణ కోసం, దేశం కోసం అందరూ ముందుకు వస్తున్నారంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు భారతదేశానికి ఉగ్రవాదులు కన్నా దేశద్రోహులు బాధ ఎక్కువ ఉంది. ఈరోజు ఇంట్లో దొంగలని ఫస్ట్ పట్టుకోవాలని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఈరోజు భారతదేశానికి ఇబ్బంది వస్తే అక్కడ ట్రంప్ ఏమన్నాడు, ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అన్నాడు. ఏమన్నాడు, ఐ విల్ డిస్ట్రాయ్ ద పాకిస్తాన్ ఇఫ్ ఎనీవన్ టచ్ ఇండియా అని అన్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశం వివిధ దేశాలతో అన్ని దేశాలతో ప్రపంచ దేశాలతో ఎంతో స్నేహబంధాన్ని కలుపుకొని ఇంత ముందుకి ప్రపంచాన్ని అందరినీ ఏకం చేసే విధంగా ముందుకెళ్తూ ఉంటే ఈ టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేయడం అస్సలు సహించం. ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇంకా ఓవర్గా మాట్లాడినా, ఓవర్గా చేసినా, ఏవైనా న్యూక్లియర్ బాంబు అది ఇది అంటుంది. పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేసే శక్తి భారతదేశానికి ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జనజాగరణ సమితి విశాఖపట్నంలో యువతను ప్రేరేపించే విధంగా చేయడం చాలా సంతోషకరం. ఇది రానున్న రోజుల్లో దేశభక్తి, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. భూతల స్వర్గం లాంటి కాశ్మీర్లో పహల్గామ్లోని భారతీయులను 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచేసింది. భారతదేశం పాకిస్తాన్పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ను ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలని ఆజ్ఞాపించడం మనందరికీ గర్వకారణం. భారత సైన్యం ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ కరువింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశద్రోహి కూడా కనపడడు. అదే భారతదేశంలో అడుగడుగునా పాకిస్తాన్కు మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు. ఆ దేశద్రోహులు పాకిస్తాన్కు పారిపోయే విధంగా తరిమి కొట్టాలని జనజాగరణ సమితి భారతదేశంలో ఉన్న దేశభక్తులకు పిలుపునిస్తుంది.